కథ విద్య నేర్చితివా విద్య నేర్పితివా. రచయిత శ్రీ రాజీవ్. స్వరం నాగమౌనిక. ఏంటోయ్, ఎందుకు ఆ రుసరుసలు? ఏమి జరిగింది? అప్పుడే తమ గదిలోకి వచ్చిన భార్యని చూస్తూ అడిగాడు ముకుందో. ఏముంది, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు మీ ముద్దుల కోడలు నాకు ఉపన్యాసాలు ఇస్తున్నది. దేని గురించో తదేకంగా భార్యనే చూస్తూ అడిగాడు ముకుందం. ముక్కు ఎగబీలుస్తూ జరిగింది చెప్పుకొచ్చింది. అత్తయ్య, పనమ్మాయి ఇవాళ రాదంట. వాష్ బేసిన్లో ఉన్నవి అలానే ఉంచండి. నేను సాయంత్రం వచ్చి తోముతాను. మీరు మాత్రం అవి ముట్టుకోకండి, మళ్ళీ ఇబ్బంది పడతారు అంటూ చెప్పింది సంధ్య. అంటే ఏంటమ్మాయి, పనిచేసి ఒంటి మీదకి తెచ్చుకుని మళ్ళీ మీకు ఇబ్బంది పెడతానన్నా నీ ఉద్దేశం అంటూ గయ్యమంది శాంతమ్మ. నేనలా అనలేదు కదా అత్తయ్య, మీరు ఇబ్బంది పడకూడదనే చెప్పాను కదా అంది చిన్నబుచ్చుకున్న ముఖంతో. కాంతమ్మ అయినా తగ్గకుండా, ఆ పని వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దంటే వింటావా? నీ అలుసు చూసుకునే కదా చీటికి మటికి ఇలా పన్నెగ్గొడుతున్నారు వాళ్ళు. అదేంటత్తయ్యా, ఒంట్లో బాలేదంటే తగ్గాక రమ్మన్నాను. అది కూడా తప్పేనా? వాళ్ళు మనుషులే కదా, ఆ మాత్రం విశ్రాంతి వాళ్ళకు కూడా ఉండాలి కదా అంటూ ఇంకా అక్కడే ఉంటే వాదన పెరుగుతుందని తమ గదిలోకి వెళ్ళిపోయింది సంధ్య. మూతి 3 వంకలు తిప్పుకుంటూ తమ గదిలోకి వచ్చింది కాంతమ్మ. జరిగిందంతా విన్నాక, కోడలు చెప్పింది సబబుగానే ఉంది కదా కాంతం అన్నాడు ముకుందో. అదేమన్నా మీకు సబబుగానే ఉంటుంది. పట్టుపట్టి మరీ నా నెత్తిన రుద్దారు, దాన్ని మీ కొడుకు ఇష్టపడ్డాడని. అదే మా అన్న కూతురైతే ఇలా ఉంటుందా? ఏం చక్క నేను చెప్పినట్టు నడుచుకునేది అంటూ కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకుంది కాంతం. ఉంటుంది. పెళ్లైన 3 నెలలకే తన అత్తమామని వృద్ధాశ్రమంలో పెట్టింది నీ మేనకోడలు. తెచ్చుకుంటే మన పని అలానే అయ్యేదని మనసులో అనుకున్నాడు. అమ్మా, నేను సంధ్య అలా బయటికి వెళ్ళొస్తాం, అలానే బయట డిన్నర్ తినేసి వస్తాం అంటూ కొడుకు చెప్పేసరికి చురుచురా కోడల వైపు చూస్తూ, ఏం బయటకు వెళ్లి తినకపోతే ముద్ద దిగదా తమరి భార్యకి? మా రోజుల్లో అయితే ఏదైనా ఇంట్లోనే చేసుకుని అందరం కలిసి తినేవాళ్ళం, అది మా అత్తగారి అనుమతితో. కోడల వైపు చూస్తూ, వెళ్ళు, లోపలికి వెళ్ళి అందరికీ వంట చెయ్యి అంటూ గయ్యమంది. చేసేది లేక భర్త వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది సంధ్య. కొడుకు కూడా ముఖం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోవడం చూసి భార్యను ఉద్దేశించి, నువ్వలా గట్టిగా చెప్పుండాల్సింది కాదు అన్నాడు ముకుందో. ఆ మాటకి, మీకేమీ తెలీదు, అలా చూస్తూ ఉండండి, నాకు తెలిసిన విద్యలు దానికి చూపిస్తాను అంటూ తాను కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం, ఆఫీస్ కూడా లేదని కొంచెం ఆలస్యంగా లేచింది సంధ్య. సమయం చూసేసరికి ఉదయం 8 గంటలు అయ్యింది. గాబరాగా పక్క దిగి అత్తయ్య వాళ్ళకి కాఫీ పెట్టాలని వంటగది వైపు వెళ్తున్న సంధ్యకు హాల్లోనే కూర్చుని కాఫీ తాగుతున్న కాంతమ్మ కనబడింది. సంధ్యని చూస్తూనే, ఏమ్మా తెల్లారిందా తమరికి? అయ్యో, ఇంట్లో అత్తగారు ఉన్నారు, ఉదయమే లేచి కప్పు కాఫీ ఇద్దామనే ఆలోచన కూడా లేదా అంటూ నోరు పారేసుకుంది. అయ్యో, అలా కాదత్తయ్యా, రోజు వేకువజామున లేస్తాను కదా, ఈ రోజు ఆదివారమని కొంచెం ఆలస్యంగా లేచానంతే అంటూ సంజాయిషి ఇచ్చుకుంది. వీటికేం తక్కువ లేదు, కారణాలైతే 1,00,000 ఉంటాయి తమరి దగ్గర. వెళ్ళి ఓ మంచి టీ పెట్టి తీసుకురా అంటూ గట్టిగా చెప్పింది. చేసేది లేక, సరే అత్తయ్యా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సంధ్య. ఒకరోజు సంధ్య తన అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్యా, అమ్మ వాళ్ళని చూసి చాలా రోజులయ్యింది, రేపట్నుంచి ఓ 3 రోజులు ఆఫీస్ సెలవులు, అందుకని అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ మాట వింటూనే, ఏం మహాతల్లి, మీ అమ్మ వాళ్ళు నీకు పెళ్లి చేసి పంపింది ఇలా ప్రతిసారి నువ్వు పుట్టింటికి వెళ్ళడానికా? ఏం ఆ మాత్రం చూడకుండా ఉండలేకపోతున్నావా? మా రోజుల్లో పుట్టింటికి వెళ్ళడానికి 1 సంవత్సరం పట్టేది. అయినా మేమెప్పుడూ మాట్లాడితే పుట్టినిల్లు అనేవాళ్ళం కాదు, ఆ అత్తగారి సేవలో తరించేవాళ్ళం. ఆ అత్తగారు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళి, అది కూడా ఓ రోజు మాత్రమే ఉండి వచ్చేసేవాళ్ళం. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో బోలెడు పని ఉంది. నువ్వు ఎంచక్క మీ పుట్టింటికి పోతే ఈ పని ఎవడు చేస్తాడు? పో
పోయి పని చూసుకో అంటూ కసురుకుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకు వాళ్ళ అమ్మ మాటలు విని, ఇక లాభం లేదు, అమ్మకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి, సంధ్యని కనీసం మనుషులు కూడా చూడడం లేదు, నాన్నతో ఒకసారి మాట్లాడి దీనికి ముగింపు పలకాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ రోజు రాత్రే వాళ్ళ నాన్నతో మాట్లాడి తన పథకం చెప్పాడు. దానికి ముకుందో, మీ అమ్మలో మార్పు వస్తుందంటే అంతకన్నా ఏమి కావాలి? సరే, ఈ మహాకార్యంలో నేను చెయ్యాల్సిందేమిటి అన్నాడు. తండ్రి ఏమి చెయ్యాలో వివరంగా చెప్పాడు కొడుకు. తెల్లవారగానే ముకుందం తన భార్యతో, ఏమో కాంతం, నేను చెప్పేది కొంచెం శాంతంగా విను. నిన్న మా రిటైర్మెంట్ గ్రూప్ సభ్యులందరూ ఓ 3 రోజులు అరకు వెళ్దాం అనుకున్నాం. ఇంకో గంటలో ప్రయాణం. తొందరగా నా సరంజామా సర్దు. ఉన్నట్లుండి ఇప్పుడేంటండి? అయినా నాకెందుకులే, వెళ్తే వెళ్లారు కానీ ఓ మరీ చిన్నపిల్లాళ్ళు అక్కడ ఎగిరి ఏ కాళ్ళో చెయ్యో విరుచుకు రాకండి అంటూ భర్త బట్టలు సర్దడానికి తమ గదిలోకి వెళ్ళిపోయింది. భర్త వెళ్ళిన గంటకు కూడా కోడలు గదిలో నుండి బయటికి రాకపోవడంతో అసహనంగా సోఫాలో కూర్చుంది. కొంతసేపటికి కొడుకు బయటికి రావడంతో, ఏరా మీ రాణిగారు ఇంకా మంచం దగ్గర? అదే మా రోజుల్లో తల్లి మాటలను మధ్యలోనే ఆపి, అమ్మా సంధ్యకి రాత్రంతా జ్వరం, ఒంటి మీద తెలియలేదు, అందుకే లేవలేదు అన్నట్టు, ఇంకో విషయం, పనమ్మాయి 2 రోజులు రాదంట, నాకు ఆఫీస్ టైం అయింది, త్వరగా వంట చెయ్యి అంటూ మరో మాటకు అవకాశం లేకుండా తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. కాంతమ్మకు గొంతులో పచ్చి వెలకై పడినట్టయింది. చేసేది లేక వంటగదిలోకి వెళ్ళింది. తీరా చూస్తే రాత్రి గిన్నెలు కడగడానికి బండెడున్నాయి. ఉసురామంటూ తోవడం మొదలుపెట్టింది కాంతమ్మ. కొడుక్కి బాక్స్ కట్టన్న విషయం మర్చిపోయి. ఓ గంటకి అమ్మా అమ్మా అంటూ వంటగదిలోకి వచ్చిన కొడుకు తల్లి ఇంకా గిన్నెలు కడగడం చూసి, అదేంటమ్మా ఇంకా వంట కూడా చేయలేదు, ఇప్పుడు నా భోజనం ఎలా అని అడిగాడు. రే, ఇవి తోమడానికే సమయం పట్టింది, వంట విషయం మర్చిపోయాను, ఈ రోజు నువ్వు బయట తినేసి మాకు కూడా ఆర్డర్ పెట్టు. అది వింటూనే, ఏంటి బయట భోజనమా? ఎంతవుతుందో తెలుసా నీకు? అయినా మీ రోజుల్లో వంట చిటికలో చేసేదానివి కదా, ఇప్పుడు కూడా ఇంట్లోనే వంట చెయ్యి. నేను మధ్యాహ్నం భోజనానికి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. రోజంతా పనిచేసేసరికి ఒళ్ళు బాగా నొప్పులు పెట్టి అలసిపోవడంతో రాత్రి కాస్త ఏసీ ఆన్ చేసుకుని పడుకుందామని చూస్తే అది ఆన్ అవ్వడం లేదు. ఏసీకి అలవాటు పడిన ప్రాణం, అది లేకపోతే నిద్ర రావడం లేదు. చేసేది లేక క్రిందున్న కొడుకు గది దగ్గరకు వెళ్లి గది తలుపు తట్టింది. కొంతసేపటికి కొడుకు బయటకు వచ్చి తల్లిని చూసి, ఈ సమయంలో ఏంటమ్మా అని విసుక్కున్నాడు. మనసు చివుక్కుమన్నా తప్పక, అది మా గదిలో ఏసీ పని చేయడం లేదు, నాకది లేకపోతే నిద్ర రాదు అంటూ నసిగింది. అరే అమ్మా, ఆ మాత్రం దానికి నన్ను లేపాలా ఏంటి? ఆయన మీ రోజుల్లో ఏసీలు లేవు కదా, అప్పుడు హాయిగా నిద్ర పట్టేది కదా, ఇప్పుడు అలానే పడుతుందిలే. అప్పటికి పట్టకపోతే దిండు దుప్పటి పట్టుకుని మేడ మీద పడుకో, హాయిగా ఉంటుంది అంటూ తలుపు వేసుకున్నాడు. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా చేసేది లేక తమ గదిలోకి వెళ్ళిపోయింది. అలా 3 రోజులు గడిచాయి. రోజు ఇంటి పని అవి చేసి మళ్ళీ ఉదయమే లేచి కొడుక్కి బాక్స్ అవి కట్టేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చేది. కోడలికి ఏదో విషజ్వరమని బయటకు తీసుకురావడమే మానేశాడు కొడుకు. ఆ రోజు పొద్దునే కొడుకు గది నుండి బయటకు వచ్చేసరికి తల్లి చక్కగా ముస్తాబై హాల్లో కనిపించింది. నేరుగా తల్లి దగ్గరికి వెళ్లి, ఏంటమ్మా ఇంత పొద్దునే ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యావు అని అడిగాడు. అవునరా, ఈరోజు మీ పెద్దమ్మ పుట్టినరోజు, రాత్రి ఫోన్ చేసి మరీ రమ్మంది. మీ నాన్నగారు కూడా అరకు నుండి అలానే ఎస్కోట్కు వస్తానన్నారు, అందుకే ఉదయాన్నే లేచి రెడీ అయ్యాను, నన్ను అక్కడ కారులో దింపే. ఏంటి కారులోనా? ఆనకాపల్లి నుండి ఎస్కోట్ ఎంత దూరం తెలుసా? పెట్రోల్ ఎంత అవుతుందో తెలుసా? కావాలంటే బస్సు ఎక్కిస్తాను, హాయిగా వెళ్ళు అన్నాడు. ఏంట్రా అంత దూరం బస్సులో వెళ్ళాలా? నీకేమైనా మతిపోయిందా? ఈ వయసులో నేను బస్సులో ఎలా వెళ్ళగలను చెప్పు? అదేంటమ్మా అలా అంటావు? మీ రోజుల్లో కార్లు అవి లేవు కదా, బస్సు లేదా ఎడ్లబండి మీదే వెళ్లేవారు కదా. ఈహ కాంతమ్మ సహనం చచ్చిపోయింది. ఆపరా, మీ రోజుల్లో అని తల తినేస్తున్నావు. అవును, మా రోజుల్లో అలానే వెళ్లేవాళ్ళం,
కానీ ఈ రోజులకు అలవాటు పడ్డాం కనుక ఈ రోజులో ఎలా ఉందో అలానే బ్రతకాలి. ప్రతిసారి అప్పట్లో కుదరదు. ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి మారాలి. అర్థమైందా అని గట్టిగా అరిచింది. అది అర్థమవ్వాల్సింది నీకు కాంతం, వాళ్ళకు కాదు అని మాట వినిపించేసరికి మెయిన్ డోర్ వైపు చూసిన కాంతమ్మకి లోపలికి వస్తూ కనబడ్డాడు ముకుందో. అయోమయంగా చూస్తున్న కాంతమ్మతో, అవును కాంతం, ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో అది నీ కోడలికి కూడా వర్తిస్తుంది కదా. తను ఈ కాల పిల్ల. నువ్వు ప్రతిదానికి మా రోజుల్లో అంటూ తనని ఎంత బాధ పెట్టావో గుర్తు తెచ్చుకో అన్నాడు. తను కోడలి పట్ల చేసిన తప్పు అర్థమయ్యాక, అంటే ఇదంతా తండ్రి కొడుకులు చేసిన పనా అంది. తల్లి మారినందుకు కొడుకు ముఖంలో నవ్వు చేరగా కొడుకు చెంపపై ప్రేమగా నిమురుతూ, పద కోడలి దగ్గరికి వెళ్దాం అంది. కొడుకు సంతోషంగా రామ్మా అంటూ తన గదివైపు వెళ్ళాడు. ముకుందం భార్య వైపు చూస్తూ, ఏమోయ్ కాంతం, ఇప్పుడు చెప్పు, ఎంతకీ నువ్వు విద్య నేర్పితివా అంటూ హాస్యమాడాడు. రచయిత రాజీవ్ గారు రచించిన విద్య నేర్పితివా అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.